విజయవాడలో వైసీపీ నేత జోగి రమేష్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జోగి రమేష్ వాడుతున్న భాష సభ్య సమాజం ఆమోదించేదే కాదన్నారు. గత 5 ఏళ్లలో మంత్రిగా ఆయన శాఖలో ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని ఎంపీ కేశినేని చిన్నిపై దుష్ప్రచారం చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. న్యాయ వ్యవస్థను రాజ్యాంగాన్ని ప్రశ్నించేలా మాట్లాడటం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. లడ్డూ అంశంలోనూ మద్యం స్కామ్లలోనూ వైసీపీ నాయకుల పాత్రపై తీవ్ర ఆరోపణలు చేశారు. నోటి దూల ఆపుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పోతుల బాలకోటయ్య హెచ్చరించారు. పలానోడికి మేము డబ్బులు ఇస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పలానా యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఇస్తున్నాం అని చెప్పిన తర్వాత అసలు యూట్యూబ్ ఛానల్ మూసుకోక ఎట్ట మాట్లాడుతున్నాడు? ఎట్ట మాట్లాడతావు నువ్వు? ఒక అధినేత చెప్పిన తర్వాత పావలా పారితోషికానికి 30 నటన చేస్తున్నారు. సిట్ అంత దర్యాప్తు చేసి పకడ్బందీగా చెబితే లడ్డూల్లో కల్తీ జరగలేదు, ఒక అబద్ధపు ప్రచారం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రౌడీయిజం చేస్తున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధినేత కానీ మరో నాయకుడు కానీ వేలైనక్కర్లా, సైగ చేస్తే చాలు 1 కోటి మంది ఉంటారు. ఈ సందర్భం ఒక్క మాట చెప్పాలి, ఇప్పటికైనా తత్వం బోధపడాలి మీకు. ఇక ఆపండి నోటిదోలా. మీరు చంద్రబాబు నాయుడు గారిని అన్నా, లోకేష్ గారిని అన్నా, కేశినేని శివనాథ్ గారిని అన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. వస్తారు, మీ ఇళ్ళకు వచ్చి సంజాయిషి అడుగుతారు, వివరణ అడుగుతారు. శాస్త్రీయంగా, ప్రతిపక్షంగా, పద్ధతిగా, బాధ్యతగా ప్రభుత్వ విధానాల మీద విమర్శనాత్మక ఆరోపణలు చేస్తే చెప్పటానికి మేము సిద్ధం. లేదు మేము బూతులే మాట్లాడతాం, మాకు బూతులే వచ్చు అని అంటే కార్యకర్తలు మీ ఇళ్ళకి రావడం కూడా సిద్ధం. ఎవడో తగ్గాల్సిన పనే లేదు. తోటా మోటా నాయకుల గురించి అయితే నేను మాట్లాడాల్సిన పనేం లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో సైడ్ క్యారెక్టర్లో ఇస్తరలు తీయండిరా అని చెప్పేసానంటే విందుకు ఎవరు కూర్చున్నారో లెక్క పెట్టే రకం. ఆడి పాత్ర ఇస్తరలు తీయటం, ఇస్తరలే తీయాలి. మోసాలు లెక్క పెడితేట పెళ్ళికి ఎంతమంది వచ్చారు, పందిరి ఎన్ని గుంజలతో వేశారు అని ఆ ఇస్తర బ్యాచ్ ఇస్తరులతోనే బతకండి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు 4 ఇస్తరులు వేస్తారు, తినండి. జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు ఉన్నాయి, నేను తినొద్దని నేను చెప్పను. మీరు బతకాలి కదా. నేను 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను కాబట్టి నా 25 కోట్ల రూపాయలు నాకు రావాలి. ఖర్చు పెడితే తీసుకోండి. పాత మంత్రుల దగ్గర చాలా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కోపం రాదు. వచ్చిందంటే ఆపటం ఈ తరం కాదు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి. కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేవు.